2026లో వస్తాయి అనుకున్న క్రేజీ మూవీస్ చాలా వరకు 2027కి వెళ్ళిపోయాయి. షూటింగ్ ఆలస్యంగా మొదలు కావటం, అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కాకపోవడం వంటి రీజన్స్ తో 2027లో అడుగుపెట్టే ఆ క్రేజీ మూవీస్ ఏంటో చూసేద్దామా? ప్రభాస్ మూవీ అంటే అనుకున్న టైంలో సెట్స్ పైకి రావడమే కాదు, పూర్తి కాదు కూడా. సందీప్ వంగ లాస్ట్ మూవీ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయింది. ఏడాది పాటు స్పిరిట్ కథపై కూర్చున్నా మరో సంవత్సరం ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయడంతోనే సరిపోయింది. ఈ మధ్యనే సినిమా మొదలు కాగా 2026లో రావాల్సిన స్పిరిట్ 2027కు వెళ్లిపోయింది. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన యానిమల్ డైరెక్టర్ కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కాగానే 2026 సంక్రాంతికొస్తుందని ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో 2026 జూన్కి వాయిదా వేశారు. 6 నెలల పాటు షూటింగ్ కు నోచుకొని ఎన్టీఆర్ నీల్ మూవీ ఈ మధ్యనే సెట్స్ పైకొచ్చింది. ఈ లెక్కన ఈ పెద్ద సినిమా 2026లో రావడం కష్టమే. ఇక మహేష్ రాజమౌళి సినిమా వారణాసి షూటింగ్ సెట్స్ పైకి రావడం ఆలస్యమైనా చిన్నపాటి బ్రేక్స్ తో షూట్ చేస్తూనే ఉన్నారు. అవతార్ 3 ప్రమోషన్స్ లో వారణాసి గురించి జేమ్స్ కెమెరూన్ అడిగితే ఇంకో 7-8 నెలల్లో పూర్తవుతుందన్నాడు రాజమౌళి. జక్కన్న సినిమా అనుకున్న టైంకి ఎప్పుడూ పూర్తి కాదు. ఒకవేళ డైరెక్టరే చెప్పినట్లు 2026 ఆగస్టు నాటికి గుమ్మడికాయ కొట్టేసినా విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 7-8 నెలలు తీసుకుంటారు. ఈ లెక్కన వారణాసి 2027కు వెళ్లిపోవడం గ్యారంటీ. బన్నీ అట్లీ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరో సినిమా బ్రేకులు లేకుండా సాగుతోంది. ఇలాగే మున్ముందు సాగితే సినిమా 2026 మే నాటికి పూర్తవుతుంది. 2026 దసరాకు లేదంటే పుష్ప 2లా డిసెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో అప్పటికి ఫస్ట్ కాపీ వస్తుందా రాదా అన్న డౌట్ కూడా ఉంది.